ఎస్సీ వర్గీకరణతో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఆగదని, సమాజంలో వివక్షతకు బాధలకు గురవుతున్న వారి పక్షాన నిలిచి పోరాడుతూనే ఉంటుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఒంగోలులో జరుగుతున్న మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అమలు చేశాయో సమీక్షించుకున్న అనంతరం తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైతే పోరాడేందుకు కూడా వెనుకాడబోమన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధాన లక్ష్యమైన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనతోటే మా పోరాటం ముగిసినట్టు కాదు. మా పోరాటాన్ని జాతి పక్షాన, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేదల పక్షాన, వివక్షతకు బాధలకు గురవుతున్న వర్గాల పక్షాన మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. కబీర్, సంత రవిదాసుల వారసులుగా మహాత్మా జ్యోతిరావు పూలే మొదలుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, కాన్షీరామ్ వారసులుగా మా పోరాటాన్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ముందు మా కార్యక్రమాలు చేయబోతున్నాం. తక్షణ సమస్యల మీద పోరాటం ఉంటుంది. దీర్ఘకాలిక పేద వర్గాల విముక్తి కోసం పోరాటాలు ఉంటాయి. తక్షణ సమస్యలు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, జాతీయ స్థాయిలో కానీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టిందో, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, మైనారిటీలు, పేద వర్గాలు, ఆ ఎన్నికల మేనిఫెస్టోల అంశాలను కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ మేరకు అమలు చేశారు, ఏ మేరకు అమలు చేయలేదనే విషయాన్ని, ఇచ్చిన హామీలను కొన్ని అమలు చేస్తే అమలు చేసిన విషయాలను కూడా మనసులో పెట్టుకొని ప్రభుత్వాన్ని అభినందిస్తాం. 2 సంవత్సరాల పాలన దాటినప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలైతే ఇంకా పరిష్కారం కాకుండా, ఆ పరిష్కారం కాని విషయాలని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ముందు చర్చల రూపంగా తీసుకెళ్తాం, విజ్ఞప్తుల రూపంగా తీసుకెళ్తాం. అవసరమైన సమయంలో ఉద్యమ బాట కూడా పడతాం. తెలంగాణ రాష్ట్రానికి వర్తిస్తుంది, ఇదే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. మేమేమి తక్షణ సమస్యల మీద పోరాటం చేయాలనుకున్నప్పుడు అదనంగా మేము గొంతమ్మ కోరికలేం కోరమని, ఎన్నికలకు ముందు 2024 ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లేదా జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నికలకు ముందు ఇక్కడ కూటమి ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏ హామీలైతే ఇచ్చిందో హామీల మీదనే మా పోరాటాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఒకవైపు మాదిగల్ని ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతూనే సమాజంలో ఉండబడే పీడిత వర్గాల భవిష్యత్తు కోసం కూడా మా పోరాటాన్ని భవిష్యత్తులో ఉధృతం చేస్తాం. మా మహనీయులు కలలుగన్న ఒక నూతన సమాజం వైపు భవిష్యత్తు పోరాటాలకు సుదీర్ఘంగా సిద్ధపడతాం. వాళ్ళు కలలుగన్న ఈ దేశంలో సమాజం రావాలంటే ఆ సమాజానికి అడ్డంకిగా ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది. ఖచ్చితంగా మహనీయులందరూ కుల వ్యవస్థ నిర్మూలనే కోరుకున్నారు. ఆ కుల వ్యవస్థ రద్దు గురించి మేము ఇప్పుడు పోరాటం చేస్తాం.